పితృవాక్య పరిపాలకుడు అంటే రాముడు, ఆ తర్వాత పరశురాముడిని చెప్తారు. పరశురాముడు పితృ ఆజ్ఞను అనుసరించి అతను చెప్పిన పరిపాలన చేశాడు. అలాగే అతను ఆజ్ఞను అనుసరించి తల్లిని కూడా హతమార్చాడు కదా. మరి మాతృహత్య దోషం అనేది పరశురాముడికి లేదా? మంచి మాటే. పురాణాలను వివేచన చేయడంలో అనేక మార్గాలు ఉన్నాయి. కథను కథగా విని విశ్లేషణ చేయడం, కథ అయిపోయింది కనుక ప్రస్తుతం ఆనాటి కథ పూర్వాపరాలు తెలిసిన వారం కనుక విశ్లేషణ చేయడం, కథ వర్తమాన స్థితిలో ఉన్నప్పుడు విశ్లేషణ చేసే విధానం వేరు, కథ అయిపోయింది కనుక ఇప్పుడు తెలుసుకుని విశ్లేషణ చేయడం వేరు. పరశురాముడు తండ్రి మాట విని, జమదగ్ని మాట విని మీ తల్లి శిరస్సు ఖండించవలసింది అని ఆజ్ఞాపించగానే పరమేశ్వర ప్రసాదితమైనటువంటి ఆ గండ్రగొడ్డలని ప్రయోగించి రేణుకాదేవి శిరస్సును ఉత్తరించాడు. తండ్రి మాట వినాలి, ఆ క్షణంలో రెండవ మాట లేదు. విన్న వెంటనే తండ్రి గారు ఏం కావాలి అని అడుగుతాడుగా, ఆ వెంటనే మా తల్లిని పునరుజ్జీవింపజేయవలసింది అని ప్రార్థించవచ్చు కదా. అంత వివేకం ఉన్నవాడు కనుకనే రేణుకాదేవిని మళ్ళీ బ్రతికించుకోగలిగాడు. జమదగ్ని మహర్షికి ఉన్నటువంటి 4 కుమారులలో మిగతా 3 తండ్రి మాట విన్నవాళ్ళు కారు. కేవలం పరశురాముడే సాక్షాత్ నారాయణాంశ కనుకనే క్షత్రియ శబ్దం భూలోకం మీద లేకుండా 21 సార్లు నిర్ధూమధామం చేసి గండ్రగొడ్డలని భుజాన వేసుకొని ఇదం క్షాత్రం ఇదం ధర్మం అన్నట్లుగా, బ్రాహ్మ్యం అన్నట్లుగా ఉభయ మార్గాలలో తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగిన ఆ పరశురాముడు పూర్వం ఋషిప్రోక్తమైన మార్గంలో తండ్రి మాట విని అదే తండ్రి ఇచ్చే వరంతో తిరిగి తల్లిని పునరుజ్జీవింపజేయించుకోవచ్చును అనేటటువంటి ఆలోచనతో రేణుకాదేవి శిరస్సు తొలగించాడు, మళ్ళీ బ్రతికించుకోగలిగాడు. ఇతిహాసాలలో రామచంద్రమూర్తి కూడా తండ్రి మాట జవదాటని వాడిగా మనమంతా కూడా స్తోత్రం చేస్తూ ఉంటాం. పితృవాక్య పరిపాలకుడు అనగానే రాముడినే స్మరిస్తాం. అటువంటి ఆ రామచంద్రమూర్తి అడవులకు వెళ్ళే సమయంలో ఆదౌ రామ తపోవనానుగమనం హత్వా మృగం కాంచనం రామవనానుగమనం అంత మట్టుగా జ్ఞాపకం పెట్టుకుంటే, అలా వీధిలో రామచంద్రమూర్తి వెళుతూ ఉండగా గవాక్షంలో నుంచి దశరథుడు, నాయనా రామచంద్ర, తండ్రిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను, వనవాసానికి వెళ్ళవలదు, అది పూర్వం ఇచ్చిన మాట, ఇప్పుడు నేను ఆజ్ఞాపిస్తున్నాను, తిరిగిరా అని పిలవగా పితృవాక్య పరిపాలకుడైన రామచంద్రమూర్తి ఈ మాట వినగానే వెంటనే తిరిగి రావాలి. కానీ పరాకుగా విననట్టుగా మొహం పక్కన పెట్టి రథాన్ని నడిపించేటటువంటి సుమంత్రునితో వేగం పెంచు అన్నాడు. సుమంత్రుడు ఏదో వినిపిస్తోంది అనగా నాకేమీ వినిపించడం లేదు, ప్రజలంతా జయ జయధ్వానాలు చేస్తున్నారు, ముందుగా మనం అయోధ్య విడవాలి, వెళ్ళిపోవాలి. ఇది రామ సంకల్పం. ఆలోచనతో కూడుకున్న రామ సంకల్పం ఈ కథను మనకు చెబితే మరింత దూరదృష్టి గల పరశురామ సంకల్పం ఆ కథను చెబుతుంది. ఇద్దరూ రాములే, ఇద్దరూ పితృవాక్య పరిపాలనలో దీక్షాకంకణధారులే. కానీ అక్కడ ఆలోచన సునిశ్చితంగా ఉన్న కారణం చేత మాతృహత్యా దోషం లేదక్కడ, మళ్ళీ బ్రతికించుకోగలవాడను అనేటటువంటి విశ్వాసం కూడా ఉన్నది. కనుకనే ఏ గండ్రగడ్డలతో తల్లి శిరస్సు తొలగించగలిగాడో అంతే శక్తితో తిరిగి తండ్రిని ప్రార్థించి తల్లిని పునరుజ్జీవింపజేసుకోగలిగాడు పరశురాముడు. ఇలా కథనాన్ని అయిపోయిన తర్వాత విశ్లేషణ చేసుకుంటున్నాం కనుక మరింత ప్రశాంతంగా అర్థం చేసుకునే విధంగా ప్రవర్తిద్దాం.